హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో వన్ పీస్ చాప్టర్ 1176ని ఎక్స్ప్లెయిన్ చెబుతాం గైస్. ఈ ఇన్సిడెంట్ తర్వాత షాయర్స్ ఇక ముందులో అస్సలు ఉండరు, ముఖ్యంగా పైలట్ కింగ్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ మ్యాన్ సాంజీ. ఎందుకంటే తన మూమెంట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాం. చివరకు కూడా రివీల్ చేశాడు. కానీ దీనికంటే ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే షాయర్స్ ఎందుకు ఇప్పుడు ఎల్బాలో ఉన్నారో దానికి కూడా మెయిన్ రీజన్స్ని రివీల్ చేశాడు. ఇక్కడ షాయర్స్ అందరూ జేమ్స్ దగ్గర 800 సంవత్సరాలుగా దాగి ఉన్న హిడెన్ పవర్స్ని గెయిన్ చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఫైనల్ వార్ కోసం లూఫీ క్రూ వచ్చి న్యూ పవర్స్ని పొందబోతున్నారు. అయితే ఒకరు తప్ప, అది ఎవరో కాదు ఊసాప్. అతనికి న్యూ పవర్స్ అంటూ ఏమీ లేదు. అతను కేవలం పెద్ద పెద్ద సీడ్స్ మాత్రమే తెచ్చుకుంటాడు. అయితే ఫస్ట్ ఫ్రాంకీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రాంకీ ఇప్పుడు ఔల్ లైబ్రరీ దగ్గర ఉన్నాడు. ఇక ప్రతి ఒక్కరూ చాలా దూరంలో ఉన్న లోకి ఆకాశంలో ఎగురుతూ ఉండడం కనిపిస్తుంది. అలాగే వెస్ట్ విలేజ్లో జరుగుతున్న ఫైట్స్ నుండి బయటకు వస్తున్న హాకీని కూడా అందరూ ఫీల్ అవుతారు. ఇక ఫ్రాంకీ తను ఫైట్కి వెళ్లే ముందు లీలిత తని ఆపి ఎల్బాలో ఉన్న గాలి గురించి మాట్లాడుతూ వేగాపంక్ తయారు చేసిన హోవర్ షూస్ ఎల్బాలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా పనిచేస్తున్నాయని చెప్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు వేగాపంక్ వల్ల ఎకేడ్ ఐలాండ్ మొత్తం చాలా హైటెక్గా భవిష్యత్తులో 500 సంవత్సరాల ముందున్న టెక్నాలజీతో మారిపోయింది. అయితే ఆ టెక్నాలజీ డిఫరెంట్ మెటీరియల్స్ కంబషన్స్తో వచ్చే ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఎకేడ్లో ఉన్న గాలి హోవర్ షూస్కి పవర్ని ఇస్తుంది. కానీ ఈ టెక్నాలజీని ఎగేట్ బయట ఉన్న సాధారణ ప్రజలకు ఇవ్వాలంటే వేగాపంక్కి ఇంకా ఎక్కువ రిసోర్సెస్ అవసరం. కానీ లిల్లీ చెప్పిన ప్రకారం వేగాపంక్ టెక్నాలజీ ఎల్బాలో ఎలాంటి మార్పులు చేయకుండా కూడా ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఎల్బా మొత్తం చాలా స్ట్రాంగ్ ఎనర్జీతో నిండిపోయి ఉంది. ఆ ఎనర్జీని కేవలం వేగాపంక్ టెక్నాలజీకి మాత్రమే కాదు, ఫ్రాంకీ లాంటి సైబర్కి పవర్గా కూడా యూజ్ చేయొచ్చు. అందుకే లిలిత్ ఫ్రాంకీని ఇలా అడుగుతుంది, నువ్వు నీకు పవర్స్ ఇచ్చుకోవడానికి ఇంకా స్ట్రాంగ్ ఎనర్జీని, స్ట్రాంగ్ రిసోర్సెస్ని వాడాలని నీకెప్పుడూ కూడా అనిపించలేదని అంటుంది. దానికి ఫ్రాంకీ కొంచెం షాక్ అయ్యి నాకు కోలా అంటే ఇష్టమని అంటాడు. అంటే ఫ్రాంకీ ఇప్పటి వరకు కోలాని యూజ్ చేసి తన పవర్ని గెయిన్ చేసుకున్నాడు. కానీ ఇది కథలో ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. ఇక చాప్టర్లోకి వస్తే అందరూ కొత్త పవర్స్ని గెయిన్ చేసుకునే టైము. అయితే ఈ ఆర్క్లో ముఖ్యమైన పాత్ర కావాల్సిన ఒక వ్యక్తి మాత్రం కేకలు వేస్తూ లైబ్రరీలో ఉన్న ఫ్లేమ్స్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఇక ఈ వరల్డ్ ఈ రోజుతో అంతమవుతుందని చెప్తాడు. అలాగే లోకిని డ్రాగన్ ఫామ్లో చూసి ఆ డ్రాగన్ కైడో కన్నా చాలా పెద్దగా ఉంది. అలాగే ఆ డ్రాగన్ మీద ఉన్నది లూఫీనే కదా. అంటే ఆ డ్రాగన్ వచ్చి ఇప్పుడు మన సైడ్ ఉందా అని అంటాడు. అప్పుడే నామి ఆ ఫ్లేమ్స్ని స్టాప్ చేయడం కోసము జ్యూస్ని యూజ్ చేయడానికి రెడీ అవుతుంది. దాంతో మనం జ్యూస్ స్ట్రాంగెస్ట్ ఫామ్ని చూడబోతున్నాం. అయితే ఇంకో పక్క సాల్ తను ఇంజరీస్తో గ్రౌండ్ మీద పడిపోయి ఇలాంటి టైంలో హెల్ప్ చేయలేకపోతున్నా అని బాధపడుతూ ఉంటాడు. ఇక నామి జ్యూస్ని యూజ్ చేయగానే ఒక పెద్ద జెంటిగా మారి లైబ్రరీ మీద వర్షాన్ని కురిపిస్తాడు. దాంతో మంటలు కొంచెం తగ్గిపోతాయి. అయితే ఇక్కడ జ్యూస్ వచ్చి నిజంగానే ఒక బీచ్లా మారిపోయాడు. ఇక అది రాబిన్ చూసి ఆ మంటల్ని నువ్వు స్టాప్ చేయగలవని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అలాగే సాల్ అక్కడ వర్షం కురవడం చూసి సర్ప్రైజ్ అయిపోతాడు. కానీ ఇదంతా జరుగుతున్న టైంలో అక్కడికి సెయింట్ గిలింగం వచ్చి ఇది మన ప్లాన్లో లేదు, ఇక్కడ మనం వరల్డ్ని కంట్రోల్ చేయాలంటే చరిత్రను అబద్ధాలతో మార్చేయాలని చెప్తాడు. అంతలోనే సడన్గా ఎంఎంఎం మాస్టర్ జ్యూస్ మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. అది నమ్మి చూసి జ్యూస్ని చూసుకోమని చెప్తుంది. అందులోనే ఆ భారీ పాము ఒకసారిగా జ్యూస్ని మింగేస్తుంది. దాంతో వెంటనే వర్షం ఆగిపోతుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. అది సాల్ చూసి ఇదొక పాము లేదు, అదొక లిండ్వర్మ్ అని చెప్తాడు. అలాగే నామి జ్యూస్కి ఏమైందో అని వరి అవుతూ ఉంటుంది. అలాగే సాంజీ ఆ ప్లేన్స్ని స్టాప్ చేయడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక లాస్ట్ ఛాన్స్, అది జ్యూస్ మాత్రమే అని సెయింట్ గిలింగంని చూసి అసలు తను ఎవరని అంటాడు. దానికి జింబే తను ఆ 3 డీమన్స్లో ఒకడు అయి ఉంటాడని చెప్తాడు. అయితే అదే టైంలో ఇప్పుడు ఓడిసిస్ కూడా యుద్ధంలో దిగబోతున్నాయని ఇంకో వార్త వినిపిస్తుంది. అప్పుడే ఒకసారిగా జస్ట్ కొన్ని సెకండ్స్లోనే ఔల్ లైబ్రరీ మొత్తం పూర్తిగా ఐస్లా గడ్డగట్టిపోతుంది. ఎందుకంటే ఇక్కడ లిలిత్ మిషన్ అక్కడ ఉన్న మొత్తం హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంది. అది గిలింగం చూసి అసలు ఏంటది, మంటలు అన్నీ ఆరిపోయాయి, మొత్తం అంతా ఫ్రీజ్ అయిపోయిందని షాక్ అయిపోతాడు. అలాగే రాబిన్ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక సాల్ ఇక్కడ అసలు ఏం జరుగుతుంది చూస్తుంటే వాళ్ళు స్కూల్లోని ఫైర్ని స్టాప్ చేశారని చెప్తాడు. అప్పుడే లిలిత్ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద డిజాస్టర్స్ కూడా జస్ట్ ఎనర్జీస్ మాత్రమే అని చెప్తుంది. అంటే ఆ మిషన్తో ఏ వస్తువు నుంచైనా ఎనర్జీని పీల్చే సామర్థ్యం ఉందనుకుంటా. అయితే వన్ పీస్ వరల్డ్లో అల్టిమేట్ ఎనర్జీ సోర్స్ వచ్చి హాకీ. ఎగ్జాంపుల్ ఫైర్ని తీసుకుంటే అది కేవలం ఫైర్ మాత్రమే కాదు, దాన్ని కూడా కాలిపోవాలనే ఒక విల్ ఉంటుంది. ఆ ఫైర్ యొక్క విల్ని లిలిత్ మిషన్ తీసుకొని దాంతో ఒక కొత్త సూపర్ వేగ కోలాగా కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు ఫ్రాంకీ ఆ సూపర్ వేగ కోలాని తన బాడీకి ఫ్యూయల్గా యూజ్ చేసుకుంటాడు. దాంతో తనకి టైమ్స్కి తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఇదే. ఇప్పటికే ఫ్రాంకీ ఇంటర్నల్ స్ట్రక్చర్ చాలా పవర్ఫుల్గా ఉంది. అది కొత్త ప్యాసిఫిస్టా మోడల్ స్టేట్కి చాలా దగ్గరగా ఉంది. కానీ ఇప్పటి వరకు ఫ్రాంకీ ఇంత ఇన్ఎఫిషియంట్ ఫ్యూయల్ అయిన కోలాతో తన బాడీని రన్ చేయడంతో లిల్లీ షాక్ అవుతుంది. కానీ ఇప్పుడు వచ్చిన వేగా కోలా మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫ్రాంకీ బాడీలో ఉన్న ప్రతి మజిల్ కూడా పవర్తో ఫైర్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇక్కడ ఓడా ఎల్బా గురించి ఒక పెద్ద సీక్రెట్ని రివీల్ చేశాడు. ఇక్కడ వన్ పీస్ వరల్డ్ మొత్తం ఒక ఇన్విజిబుల్ హాకీ ఎనర్జీతో నిండిపోయి ఉంది. అందులో ముఖ్యంగా ఎల్బాలో ఈ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉందని లిలిత్ కూడా చెప్పింది. అంటే గాడ్ హాకీ ఎనర్జీ ఈ ఒడిసీ మిషన్కి పవర్ ఇచ్చి ఉండొచ్చు. దానివల్ల ఫైర్ని కోలాగా కన్వర్ట్ చేసి ఫ్రాన్స్కి పవర్ని ఇచ్చింది.
అలాగే దాని ఎనర్జీ డెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్లే ఎల్బాలో ఉన్న జీన్స్ నార్మల్ హ్యూమన్స్ కన్నా పెద్దగా ఉన్నారని తెలుస్తుంది. అలాగే అక్కడ ఉన్న ప్లాంట్స్, అనిమల్స్ పెద్దగా ఉండడానికి కారణం ఇదే కావచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా కాలంగా ఈ పవర్ఫుల్ ఎనర్జీ ఉన్న అట్మాస్ఫియర్లో జీవిస్తున్నారు. ఇది కొంచెం భూమి మీద జరిగిన ఒక ఎగ్జాంపుల్లా ఉంది. చాలా పురాతన కాలంలో భూమి మీద ఆక్సిజన్ 30% ఉండేది, కానీ ఇప్పుడు 21% మాత్రమే ఉంది. అలాంటి టైంలో భూమి మీద పెద్ద పెద్ద ఇన్సెక్ట్స్ ఉండేవి. సేమ్ అలానే ఎల్బాలో ఎనర్జీ సాచురేషన్ ఎక్కువగా ఉండడం వల్లే జైన్స్ పెద్దగా ఉన్నారు. అయితే ఈ ఎనర్జీకి కారణం ఎల్బాలో ఉన్న యాడెంట్రీ, అది మొరిజ్వాలో ఉన్న సండ్రీ యూకి ఆపోజిట్ పోల్గా పనిచేస్తుంది. ఇక్కడ సండ్రీ అలాగే యాడెంట్రీ రెండూ కలిసినప్పుడు అవి ఒక మ్యాసివ్ ప్లానటరీ సర్క్యూట్లా పనిచేస్తాయి. సాధారణంగా ఒక గ్రహంలో ఉండే కోర్ మ్యాగ్నెటిజం కన్నా ఈ రెండు చెట్లు తయారు చేసే హాకీ ఎనర్జీ సర్క్యులేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక థియరీ ప్రకారం యాడెంట్రీ భూమి కోర్ నుండి ఎనర్జీ తీసుకొని దాన్ని బయటికి రిలీజ్ చేస్తుంది. అలాగే సండ్రీ యూ ఆ ఎనర్జీని మళ్ళీ సర్ఫేస్ నుండి లేదా హ్యూమన్ నుండి తీసుకొని తిరిగి ప్లానెట్లో సర్క్యులేట్ చేస్తుంది. ఇక్కడ హర్లీ టెక్స్ట్లో చెప్పిన ఫర్బిడన్ ఫ్లేమ్స్ అంటే మొదట ప్రపంచంలో మనుషులు కనుగొన్న గొప్ప ఎనర్జీ సోర్స్. ఆ తరువాత ఎర్తగాడు కోపంతో రెచ్చిపోయినప్పుడు అన్నీ డెష్ అయిపోయాయి. ఆ టైంలో రెడ్ లైన్ అనే ఒక హ్యూజ్ బ్యారియర్ క్రియేట్ అయింది. ఈ రెడ్ లైన్ కారణంగా యాడెంట్రీకి యూట్రీకి మధ్య ఉన్న హాకీ ఫ్లో పూర్తిగా బ్లాక్ అయిపోయింది. అంటే ఎనర్జీ సర్క్యులేషన్ మొత్తం బ్రేక్ అయిపోయింది. దాంతో ప్లానెట్ మొత్తం ఇంబ్యాలెన్స్లో పడిపోయింది. అయితే ఇక్కడ ఎనర్జీ ఫ్లో బ్లాక్ అయిపోయాక ఏమైందంటే ఆ ఎనర్జీ ప్రపంచమంతా ర్యాండంగా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. దాంతో వన్ పీస్ వరల్డ్లో స్ట్రేంజ్ వెదర్ ప్యాటర్న్స్ క్రియేట్ అయ్యాయి. అలాగే ఐలాండ్స్ అన్ని ఎనర్జీ యాంకర్ పాయింట్స్లో మారిపోయాయి. దానివల్లే లాక్ఫోజ్ ఎప్పుడు ఐలాండ్స్ని పాయింట్అవుట్ చేస్తుంది, కానీ కొన్ని చోట్ల మాత్రం వేరే ఫెనామినా ఉంటుంది. ఎగ్జాంపుల్ కాంబెల్ట్. ఇక్కడ ఈ డిస్టర్ప్టెడ్ హాకీ వేవ్స్ ఒకదానితో ఒకటి పర్ఫెక్ట్గా క్యాన్సిల్ అవుతాయి. అందుకే అక్కడ గాలి కూడా కదులుతూ సముద్రం కూడా కుదురుగా ఉంటుంది. ఇంకా ఒక పెద్ద థియరీ ఏంటంటే ఈ ఎనర్జీ ఫ్లో వల్లే వన్ పీస్ వల్ల డెవిల్ ఫ్రూట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఎందుకంటే ఇక్కడ సండ్రీ ఒక ఎనర్జీ కన్వర్టర్లా పనిచేస్తుంది. ఇది అట్మాస్ఫియర్లో ఉన్న మనుషుల విల్లుని, డ్రీమ్స్ని, డిజైర్స్ని తీసుకొని డెవిల్ ఫ్రూట్గా కన్వర్ట్ చేస్తుంది. ఇది కూడా వేగపంక్ చెప్పిన థియరీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడే లిలిత్ క్రియేట్ చేసిన వేగా కోలా కూడా అదే కాన్సెప్ట్ని చూపించింది. దీంతో మనకి ఇంకో విషయం కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఈమోకి ఎల్బా అంటే ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎందుకంటే ఎల్బాలో ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈమో ప్రపంచాన్ని మళ్ళీ తను అనుకున్నట్టు చేంజ్ చేయాలంటే ఎల్బాని కంట్రోల్ చేయాలి. ఇక చాప్టర్లోకి వస్తే ఇక్కడ ప్లేన్స్ని స్టాప్ చేయడం చూసి సెయింట్ గిలింగన్ చాలా కోపంగా ఉంటాడు. అలాగే జ్యూస్ లోపల చాలా డార్క్గా ఉంది. నన్ను వచ్చి సేవ్ చేయి నామి అని అంటాడు. ఇక నామి జ్యూస్ని సేవ్ చేయడానికి వెళ్తుంది, కానీ గిలింగ మొత్తం లైబ్రరీని కూడా మింగి ఇక్కడ హిస్టరీని ఎరేజ్ చేస్తేనే మనం ఒక న్యూ వర్డ్ని క్రియేట్ చేయగలమని చెప్తాడు. అప్పుడే జింబే నామికి అంతా బాగానే ఉంటుంది అని చెప్పే టైంలో గిలింగ మాత్రం చాలా భయపడిపోయి తన ఎయిర్ ప్యూరిఫైర్ మాస్క్ను పెట్టుకుంటాడు. బట్ ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే అతను ఇప్పటికే ఒక పెద్ద హెల్మెట్ని వేసుకొని ఉన్నాడు. అయినా కూడా మరొక హెల్మెట్ని వేసుకుంటాడు. అంటే తను ఒక సాధారణమైన ఫిష్మెన్ పిలిచిన గారిని పిలిచితే చచ్చిపోతాడనే సెన్స్లో చెప్పాడు. అప్పుడు సాంజీ ఇంత పవర్ఫుల్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పటికీ నీకు ఫార్మర్ వార్లార్డ్ ఆఫ్ ది సీ అయినా జింబేను కూడా గుర్తుపట్టే తెలివి లేదా అని తన స్ట్రాంగెస్ట్ అటాక్లో ఒకటైన బ్లూ ఫ్లేమ్స్ని యాక్టివేట్ చేసి ఒకే ఒక్క కిక్కుతోనే గిల్లింగం హెల్మెట్ని బ్రేక్ చేసి అతన్ని గ్రౌండ్ మీదకి వేస్తాడు. కానీ సీరియస్గా చూస్తే సాంజీ ఇలా బ్లూ ఫ్లేమ్స్ని వెంటనే యాక్టివేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ రెవల్యూషన్. ఎందుకంటే ఈ ప్లేన్స్ రావడానికి కారణం జర్మా జెనెటిక్ మాడిఫికేషన్స్. ఇప్పుడు తన పవర్ని యాక్సెప్ట్ చేసి పూర్తిగా యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంతేకాదు ఈ ఆర్క్లోనే ఓడా సాంజీకి మేజర్ అటాక్గా దాన్ని చూపించాడు. ఒక థియరీ ప్రకారం చూసుకుంటే సాంజీ ఫ్యూచర్లో తన లునేరియన్ జీన్స్ని ఇంకా ఎక్కువగా యూజ్ చేయవచ్చు. దానివల్ల వైట్ ఫ్లేమ్స్ లేదా రెయిన్బో ఫ్లేమ్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ సాంజీ స్టోరీలో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సాంజీ ఫాదర్ విన్స్మోక్ జడ్జ్ ఒకప్పుడు వెగపంక్తో కలిసి మ్యాడ్స్ ఆర్గనైజేషన్లో పనిచేశాడు. అక్కడ వాళ్ళు లునేరియన్ రేస్ డిఎన్ఏని స్టడీ చేశారు. ముఖ్యంగా కింగ్ అనే లునేరియన్ డిఎన్ఏని ఉపయోగించి లీనేజ్ ఫ్యాక్టర్ మానిపులేషన్ ఎలా చేయాలనేది రీసెర్చ్ చేశారు. అందుకే సాంజీ బాడీలో కూడా కొంత లునేరియన్ డిఎన్ఏ మాడిఫై చేసి పెట్టారు. అందుకే సాంజీకి ఫైర్ పవర్స్ చిన్నప్పటి నుంచే ఉన్నాయి. దీన్ని సాంజీ వర్సెస్ క్వీన్ ఫైట్లో రివీల్ చేశాడు. ఒక నార్మల్ హ్యూమన్ ఇలా ఫైర్ని క్రియేట్ చేయలేడు. అంటే సాంజీ లునేరియన్లో ఒక పార్ట్ అయి ఉండొచ్చు. అలాగే ఇంకొక ప్రూఫ్ ఏంటంటే సాంజీ ఐబ్రోస్ చాప్టర్ 1031లో సాంజీ జర్మా పవర్స్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత అతని ఐబ్రో డైరెక్షన్ చేంజ్ అవుతాయి. ఇక్కడ సాంజీ ఐబ్రోస్ ఫ్లిప్ అయినప్పుడు లునేరియన్లోకి టర్న్ అవుతాడు. సేమ్ కింగ్ ఫైర్ మోడ్ లాగా ఉండొచ్చు. ఇక్కడ సాంజీ బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఏంటంటే డయాబుల్ జాంబేకి అప్గ్రేడ్, ఇఫ్రిట్ జాంబే. అవి చాలా హార్డ్ ఫ్లేమ్స్. ఇక నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే సాంజీ ఫైర్లో హీట్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. ఎందుకంటే ఫ్యూచర్లో అతను ఫైట్ చేయాల్సిన ఎనిమీస్ లోకి లాంటి మాన్స్టర్స్. ఇక చాప్టర్లోకి వస్తే సినిమాలో యాక్షన్ హీరో లాగా ఫ్రాంక్ యాక్షన్లోకి వచ్చి సిరీస్లోనే తన స్ట్రాంగెస్ట్ అటాక్ని యూజ్ చేసి ఒక పంచ్తో ఎంఎంఏ మాస్టర్ హెడ్ని బాడీ నుంచి క్లీన్గా కట్ చేస్తాడు. ఇక అదే టైంలో జింబో కూడా అటాక్ చేసి స్టమక్ని పంచ్ చేస్తాడు. దాంతో లోపల ఉన్న జీఎస్ బయటికి వస్తాడు. ఇక కట్ చేస్తే వెస్ట్ విలేజ్లో జైన్స్ అందరూ చాలా ప్యానిక్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎంఎంఏ మాస్టర్స్తో
అలాగే వారియర్స్తో ఫైట్ చేస్తున్నారు. కానీ డారీ బ్రాగి పరిస్థితి కొంచెం మారింది. జోరో వాళ్ళని అటాక్ చేసిన తర్వాత అలాగే వాళ్ళు ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఒరిజినల్ విల్ కొంచెం తిరిగి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఒక షాకింగ్ డెసిషన్ని తీసుకుంటారు. ఇక్కడ ఎల్బాని వాళ్ళ క్రూని కాపాడాలంటే వాళ్ళు ఒకరినొకరు చంపుకోవాల్సిందని డెసిషన్ని తీసుకుంటారు. అందుకే వాళ్ళు ఒకరికొకరు గుడ్ బై చెప్పుకొని ఒకరినొకరు హెడ్ని కట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ హెడ్స్ పెంటాగ్రామ్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాయి. అంతేకాదు వాళ్ళ డోమి రివర్స్ ఎఫెక్ట్ పోయి పూర్తిగా నార్మల్ స్టేట్లోకి వస్తారు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, గాడ్ వ్యాలీలో ఏమో రాక్స్ చనిపోయాడు, డారీ బ్రాగి ఏమో మళ్ళీ తిరిగి వచ్చారు. అది ఎలా సాధ్యం? ఇక్కడ డోమి రివర్స్ని డిఫీట్ చేయాలంటే నువ్వు దాన్ని లిటరల్లీ చంపేయాలి. గాడ్ వ్యాలీలో చాలా మంది ఫైటర్స్ రాక్స్ని డ్యామేజ్ చేశారు కానీ చచ్చేంతలా ఇంజరీ చేయలేదు. అందుకే తను హీల్ అవుతూ ఉండిపోయాడు. ఇక రాజర్ గారు ఫైనల్ అటాక్ తర్వాత కూడా రాక్స్ టెక్నికల్లీ ఇంకా బ్రతికే ఉన్నాడు. కానీ డోమి రివర్స్ పోయింది. బట్ ప్రాబ్లం ఏంటంటే తనలో హాకీ ఒక్క రవ్వు కూడా మిగలేదు. దాంతో తను మజులు కూడా మూవ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు గార్లింగ్ వచ్చి అతన్ని కిల్ చేశాడు. ఒకవేళ గార్లింగ్ లేదా హోలీనెస్ లేకపోయి ఉంటే రాక్స్ ఇంకా బ్రతికే ఉండేవాడు. కానీ డోరీ బ్రాగి కేసు వచ్చి చాలా డిఫరెంట్. వాళ్ళు ఒకరినొకరు కిల్ చేసుకున్నప్పుడు వాళ్ళ హాకీస్ మొత్తం ఎగ్జాస్ట్ కాలేదు. అందుకే వాళ్ళ ఒరిజినల్ బాడీస్ అలాగే సోల్స్ తిరిగి వచ్చాయి. ఇక అది చూసి మిగిలిన డోమి రివర్ జైన్స్ని సేవ్ చేయాలంటే వాళ్ళు కూడా ఫైట్ చేసుకొని కిల్ చేసుకోవాల్సిందే. ఈ ఐడియా వాళ్ళకి ఎమోషనల్గా చాలా టఫ్. వాళ్ళు బయటికి స్మైల్ చేస్తున్నట్టు కనిపించిన లోపల వాళ్ళు బ్రేక్ అయిపోయి ఉన్నారు. కానీ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు చనిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడతో చాప్టర్ అయిపోతుంది గైస్. ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ అనిమే రివ్యూస్ తెలుగు